భైంసా ఏరియా ఆసుపత్రిలో ఒక్కో బెడ్ పై ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. భైంసా ఏరియా ఆసుపత్రిలో రోగులకి ఒకే బెడ్ పైన ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. కారణాలేంటి? రైట్, గుడ్ ఈవినింగ్ శాలిని. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిలో ఒక్క బెడ్పై ఇద్దరికి చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. భైంసా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అది 100 పడకల ఆసుపత్రికి గాను 25 మంది డాక్టర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధుల బారిన పడిన రోగులు హాస్పిటల్కు క్యూ కడుతున్నారు. ప్రతిరోజు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో 600 నుండి 700 మంది వరకు అవుట్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. అయితే డివిజన్ పరిధిలో నుండే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా రోగులు చికిత్సల కోసం అధికంగా భైంసా ఏరియా ఆసుపత్రికి వస్తున్నారు. దీంతో ఆసుపత్రి రాత్రి పగలు తేడా లేకుండా చికిత్సల కోసం వచ్చిన రోగులతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఇన్ పేషెంట్ ఎమర్జెన్సీలో చేరుతున్న రోగులకు పడకలు సరిపోవడం లేదు. తప్పనిసరి పరిస్థితులలో ఒక్క పడకపై ఇద్దరు రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని మంచాలపై పురుషులు లేకపోయినా రోగులు వాటిపై అలానే పడుకొని చికిత్స పొందుతున్నారు. అయితే మంచాలు కొన్ని తుప్పు పట్టిపోయి మరికొందరు రోగులకు బెంచీలపై కూర్చొని వైద్య సేవలు పొందుతున్నారు. మంచాలు సరిగా లేకపోవడంతో రోగులు అవస్థలు అధికమవుతున్నాయి. వైద్య సేవలు సకాలంలో అందుతున్నప్పటికీ వసతులు సరిపోక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏరియా ఆసుపత్రి నిర్వహణాధికారులు పడకల సమస్యను తీర్చేందుకు గాను చర్యలు చేపట్టాలని రోగులు వారికి సంబంధికులు ముక్త ఖండంతో కోరుతున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సౌకర్యాలు పెంచాలని స్థానికులు కోరుతున్నారు. శాలిని, అయితే సత్యనారాయణ, ఇక్కడ చూసినట్లయితే ఒకే బెడ్ పై ఇద్దరికి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. కారణాలేంటి? ఈ సీజనల్ వ్యాధుల వల్ల పేషెంట్స్ ఎక్కువ అయ్యారా, లేకపోతే అక్కడ సిబ్బంది కొరతే ఉంది అంటారా? దీనిపై డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సిబ్బంది 25 మంది సిబ్బంది ఉన్నప్పటికీ 100 పడకల ఆసుపత్రి అయినప్పటికీ కూడా సీజనల్ వ్యాధులు పెరగడంతో రోగుల సంఖ్య అధికంగా పెరుగుతుంది. రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇటు మలేరియా, టైఫాయిడ్, సీజనల్ వ్యాధులు భారీగా వ్యాపించడంతో అటు మహారాష్ట్ర నుంచి కూడా భైంసాకు దగ్గరనే మహారాష్ట్ర ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర నుంచి అధిక పేషెంట్లు రావడం వల్ల ఆసుపత్రిలో అధిక రోగుల సంఖ్య ఏర్పడడంతో ఈ బెడ్ల సంఖ్య తగ్గి ఒక బెడ్ పై ఇద్దరేసి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శాలిని, సత్యనారాయణ, మరి అధికారులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ఓకే శాలిని, ఇప్పటికైతే వారి కుటుంబ సభ్యులు కానీ వారు కానీ సమస్యలు ఏదైతే ఆసుపత్రులలో ఇప్పుడు భైంసా ఆసుపత్రులు కావచ్చు, గిరిజన సంబంధించిన కుమరంభీం ఆసుపత్రిలో కావచ్చు. కుమరంభీం ఆసుపత్రి మాత్రం 50 పడకల ఆసుపత్రి మాత్రమే ఉంది. ఆ కుమరంభీం ఆసుపత్రిలో గిరిజనులు అయితే చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. అటు రోడ్డు సౌకర్యాలు లేక గర్భిణులు కూడా రోడ్డు సరిగ్గా లేక అంబులెన్స్ వెళ్ళలేని దుస్థితిలో కూడా మరణాలు కూడా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆసుపత్రిలో సిబ్బంది ఉన్న కాడనేమో వసతులు లేవు, వసతులు ఉన్న కాడనేమో రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. శాలిని, థ్యాంక్ యూ సత్యనారాయణ.